వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @Dana Collection 235. ఈరోజు వీడియో ఏంటంటే జడా బిళ్ళ మేకింగ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. దీనికి మనకి జద్దూసి ఒకటి కావాలి, అలాగే యూ పిన్ అనేది ఒకటి కావాలి బ్యాక్ సైడ్కి. ఇవి వచ్చేసరికి 8కే ఐ షేప్ కొన్నాను. ఇవేమో డార్క్ గ్రీన్ హాఫ్ మూన్, ఇది 4mm రౌండ్ సిరామిక్ గోల్డ్, ఇవి 3mm రౌండ్ గ్రీన్ కట్ బీట్స్, అలాగే నక్షి బాల్ కూడా కింద హ్యాంగింగ్ అనేది కావాలి. షుగర్ బీట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ జడా బిళ్ళకి అలాగే ఐ పిన్స్ అనేవి పెద్దవి కావాలి, ఎందుకంటే ఇవి పెద్దగా వస్తుంది కాబట్టి. నోస్ ప్లేయర్ ఒకటి, నోస్ కట్టర్ ఒకటి సరిపోతుంది. దీనికి OHP షీట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే B7000 గ్లూ అనేది కావాలి. సో ఇప్పుడు OHP షీట్ కింద మీకు ఒక వైట్ పేపర్ అనేది నేను చూపించాను కదా, సో అది ఇందుకే అన్నమాట. అందరూ కూడా అడుగుతున్నారు, వైట్ పేపర్ కూడా ఇస్తున్నారు కదా OHP షీట్తో పాటు. సో ఎందుకు వైట్ పేపర్ అనేది, మీకు ఏదైనా లోటస్ డిజైన్ అయినా పీకాక్ డిజైన్ అయినా ఏమైనా డ్రా చేసుకోవాలనుకోండి, మీరు సపరేట్గా బుక్లో డ్రా చేసుకోకుండా ఇలా వైట్ పేపర్ ఇస్తున్నాము. ఈ వైట్ పేపర్లో మీరు డ్రా చేసుకుని దీనిపైన OHP షీట్ అనేది పెట్టుకుంటే మీకు OHP షీట్ పైన వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే OHP షీట్ పైన మనము పెన్నుతో డ్రా చేసామనుకోండి, అది చెరిగిపోతుంది, లేకుంటే సరిగా పడదు. మార్కర్ అయితే అవి అలాగే కనిపిస్తుంది అనమాట. OHP షీట్ పైన డిజైన్ వేసినా కింద అలాగే కనిపిస్తుంది. సో అందుకే మనము డిజైన్ అనేది OHP షీట్ పైన వేసుకోకూడదు. కింద ఇచ్చిన వైట్ పేపర్ పైనే డిజైన్ వేసుకుని దానిపైన OHP షీట్ పెట్టి ఆ షీట్ పైన మనము కుందం సతికించుకోవాలి. సో దానిపైన డ్రా ఏం చేయకూడదు. మీకు ఇక్కడ క్లియర్గా చూపించాను కదా నామం అనేది ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి, మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఒక స్కేల్ ఒకటి యూజ్ చేయండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఈ పెన్నుతో డ్రా చేసుకున్నాం కదా నామం అనేది, సో దీనికి అవుట్లైనింగ్గా మనము జద్దూసి ఇవ్వాలి. సో జద్దూసి పెట్టుకోవడానికి కింద B7000 గ్లూ అప్లై చేస్తున్నాను. ఆ పెన్ మార్క్ ఎక్కడైతే కనిపిస్తుందో మనము ఆ మార్క్ పైన OHP షీట్ ఉంది కదా, సో అలాగే కింద మనము కదలకుండా పెట్టుకోవాలి పేపర్కి OHP షీట్కి. ఇలా కదలకుండా పెట్టుకుంటే మనకి ఏ డిజైన్ అయినా మనం పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. సో ఇది అన్నమాట. ఇది చూసారు కదా నామంకి మనము పైన అవుట్లైనింగ్గా B7000 గ్లూ అనేది సో ఒక లైన్ లాగా వేసేసి, మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే B7000 గ్లూ వేసిన తర్వాత వెంటనే ఈ జద్దూసి కానీ కుందన్స్ కానీ స్టిక్ చేసేయొద్దు. సో ఒక్క 1 మినిట్ అయినా 2 మినిట్స్ అయినా వెయిట్ చేయండి. గ్లూ కొంచెం డ్రై అవుతుంది, అప్పుడు మనము జద్దూసి అనేది స్టిక్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది OHP షీట్ కదా, మనం B7000 గ్లూ వేసి ఈ జద్దూసిని స్టిక్ చేస్తుంటే జద్దూసి ఏమిటంటే పక్కకు వెళ్తుంది, స్టిఫ్గా ఉండదన్నమాట, పక్కకు వెళ్ళిపోతుంది కర్వ్ తిప్పినప్పుడు. సో అలా మనం స్టిక్ చేసినా కూడా అది పక్కకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత సో ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అవుట్లైనింగ్కి మనము జద్దూసిని అనేది పెట్టుకోవాలి గమ్ వేసుకుని. ఇలా మిడిల్లో మనము ఏవైతే నామం పెట్టుకున్నామో ఆ నామం మొత్తము కూడా కంప్లీట్ చేసేయాలి జద్దూసి వర్క్తోనే. ఈ జడా బిళ్ళ మేకింగ్ అనేది క్లియర్గా చూపిస్తాను, ఎలా మేక్ చేస్తాను ఏంటి అని చెప్పేసి వీడియోలో క్లియర్గా ఉంటుంది, చూసేయండి. సో అలాగే కొంతమంది డౌట్స్ అనేది అడుగుతున్నారనమాట, నాకు యూట్యూబ్లోనూ మెసేజ్ చేస్తున్నారు, అలాగే వాట్సాప్కి కూడా అనేది డౌట్స్ కోసమే కొంతమంది కాంటాక్ట్ అవుతున్నారనమాట. కొంచెం ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ యూట్యూబ్ రిఫర్ చేయండి, ప్రతి ఒక్క వీడియో అనేది ఉంటుంది. సో అప్పటికి అనేది అర్థం కాకుంటే సో మీరు మెసేజెస్ చేసి అడగచ్చు. అసలు ఏమీ తెలియకుండా జీరో నాలెడ్జ్ నుంచి, అంటే మేక్ చేసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకని ఒకసారి రిఫర్ చేసి మీరు డౌట్ అడిగితే బాగుంటుంది. రిఫర్ చేయకుండానే డౌట్స్ అన్నీ కూడా ఇలా మేకింగ్ చేసుకునే వాళ్ళని అడుగుతున్నారనమాట. సో నేను అందులో కొన్ని డౌట్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ది ఏంటి అంటే, మీరు మెటీరియల్ అనేది ఎక్కడ పర్చేస్ చేస్తున్నారు, ఎలా కొంటున్నారు అని. సెకండ్ డౌట్ ఏంటంటే బ్యాంగిల్కి ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలి. థర్డ్ ఏంటంటే అసలు కొరియర్ ఎలా వేయాలి అని. సో ఈ డౌట్స్ అనేవి అడుగుతున్నారు. వాటికి నేను చెప్పేది ఏంటి అంటే, సో ఫస్ట్ మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇలా మేకింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఛానల్స్ ఒకసారి క్లియర్గా చూడండి. అంటే మీరు ఏవి మేకింగ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోస్ రెగ్యులర్గా చూడండి. సో రెగ్యులర్గా చూస్తూ ఉంటే
నాదే ఛానల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను, వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను, మీరు అనేది చూస్తున్నారు. ఫస్ట్ నేను 1-2 వీడియోలు మేకింగ్ చేయడం చూపిస్తాను. దాని తర్వాత నా దగ్గరికి రా మెటీరియల్ వస్తుంది. ఆ రా మెటీరియల్ అన్బాక్సింగ్ వీడియో అనేది పెడతాను. సో ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నానో పెడతాను. సో వాటి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలా మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫస్ట్ మీరు ఇలా చూస్తే, వీడియోస్ చూస్తే, ఫస్ట్ ఒక వీడియో చూసారనుకోండి, ఒక వీడియో చూడగానే మీకు చేసేయాలనిపించింది, బిజినెస్ స్టార్ట్ చేసేయాలనిపించింది, మీరు అలా డెసిషన్ ఎప్పుడూ తీసుకోకూడదు. చెయ్యాలి అనిపించిందంటే అసలు ఇదేంటి, వీళ్ళు ఎలా కొంటున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళ వీడియోస్ ఫాలో అవ్వండి. కొన్ని రోజులు ఫాలో అవుతే మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది, కొంచెం చేయటం కూడా నేర్చుకుంటారు. సో అలా మీకు అలవాటు అవ్వాలన్నమాట. ఆ వర్క్ అనేది మీకు వీడియోస్లోనే కొంచెం అలవాటు అవ్వాలి. సో ఎక్కడ డీటెయిల్స్ వాళ్ళు తెచ్చుకుంటున్నారో కూడా మీరు నోట్ చేసుకుని పెట్టుకోవాలి. సో అలా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను చూడండి. ప్రైస్ ఫిక్సింగ్ అంటారా, మీరు తక్కువ ఒక 10 గ్రామ్స్లో కొంటున్నప్పుడు ప్రొడక్ట్స్ కాస్ట్ ఒకలాగా ఉంటుంది. సో 100 గ్రామ్స్లో కొంటున్నప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ ఒకలాగా ఉంటుంది. 1000 గ్రామ్స్ కొంటున్నప్పుడు ఇంకా తక్కువగా మీకు వస్తుంది. అలా మీరు ఎంత ఎఫోర్డ్ చేయగలరు అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని మీరు ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ ఏంటంటే మీరు కొరియర్ ఎలా వేస్తున్నారు అని చెప్పేసి, కొరియర్కి చాలా వేస్ అనేది ఉంటాయండి. సో పోస్ట్ అన్ని విలేజెస్లో ఉంటుంది, పోస్ట్ వేయచ్చు. అంటే ఏ కొరియర్ సర్వీస్, ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ ఏమీ లేనప్పుడు మీరు పోస్టల్ ఒక్కటే అయినా మీరు వేసుకోవచ్చు. ఇండియాలో ఎక్కడికైనా హోమ్ డెలివరీయే చేస్తారు, ఇంటికి వెళ్ళే ఇస్తారు. వాళ్ళ పోస్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకోమని కూడా ఏం అడగరు అనమాట. సో అలాగే ఆర్టీసీ సర్వీసెస్ కొంచెం దూరంగానే ఉంటాయి, కొన్ని ఎక్కువ ప్లేసెస్లో ఉండవన్నమాట ఆర్టీసీ సర్వీసెస్. సిటీ ప్లేసెస్లో ఆర్టీసీ సర్వీస్ మనం అక్కడికి వెళ్ళి వేసుకోవాలన్నమాట. సో అలా ఆర్టీసీ సర్వీసెస్ ఉంటాయి. డిటీడీసీ అవైలబుల్గా ఉంటాయి, ప్రొఫెషనల్ సర్వీసెస్ అని, ఇలా delivery.com అని, ఇలా చాలా కొరియర్ సర్వీసెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. మీకు నియర్గా ఏది ఉందో సెర్చ్ చేసుకుని ఆ కొరియర్ సర్వీసెస్కి అనేది మీరు వేయచ్చు. ఇంకా అడ్రసెస్ ఇలా ప్యాకింగ్ ఎలా పోస్ట్ చేయాలి అంటారా, సో ఆన్లైన్ అనేది ఓపెన్ చేస్తే ఇలా పోస్ట్ వేసే వాళ్ళే కానీ, లేదంటే కొరియర్ ప్యాక్ చేయటం అనేది, సో 100 వీడియోస్ అనేది ఉంటాయి. బాక్సింగ్ వీడియోస్, డిస్పాచ్ వీడియోస్ అనేది ఉంటాయి, అన్బాక్సింగ్ వీడియోస్ అనేది ఉంటాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి, మీరు ఎక్కడి వరకు వేశారు, ఇవన్నీ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇలా అనేది మీరు కొరియర్ వేసుకోవచ్చు. ఫస్ట్ అడ్రస్ అనేది ఏం రాయాలి అంటే, ఫస్ట్ అడ్రస్ రాసి మీరు ఎక్కడికి వేయాలి అనుకుంటున్నారో, సో దాని తర్వాత ఫ్రమ్ అడ్రస్ అని రాసి మీ అడ్రస్ రాసేస్తే సరిపోతుంది. ఆర్టీసీకి అలా కూడా అవసరం లేదు, మీరు పిన్ కోడ్ వేసి ఎక్కడికి వెళ్ళాలో వేసి మీ నెంబర్ ఇస్తే చాలు, అది అక్కడికి వెళ్ళిపోతుంది. ఒకవేళ లేకుంటే రిటర్న్ రావాలన్నా మేము సో సేమ్ వేసిన అడ్రస్కే అక్కడ బస్ స్టాప్కే వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా అడగొచ్చు మళ్ళీ, ఒకవేళ వాళ్ళు లేకపోతే ఏం చేయొచ్చు అని. మీరు కొరియర్ వేసిన తర్వాత వాళ్ళు ఎవరైనా అవైలబుల్గా లేకపోతే ఆ కొరియర్ అనేది మీరు వేసిన అడ్రస్, మీ అడ్రస్ కింద రాస్తారు కదా ఫ్రమ్ అడ్రస్, అక్కడికి అనేది రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. ప్రాబ్లమ్స్ అనేది ఏమి ఉండవు. ఒకవేళ డ్యామేజ్ అయినా వాళ్ళకి సేఫ్గా అనేది మనకి చేర్చుతారు, లేకుంటే కస్టమర్కైనా చేర్చుతారు. సో ఇది ఈరోజు వీడియో. ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.